తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు తమ మీద దాడి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసుకొస్తుంటే, సాక్షి రాసుకొస్తుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారన్నటువంటిది ఇక్కడ జ్యోతి ఈనాడు రాసుకొచ్చినాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త లాల్ బాషాని గుర్తెలియని వ్యక్తులు హత్య చేశారు. డాబా మీద నిద్రిస్తున్న అతన్ని సోమవారం తెల్లవారుజామున కత్తులతో నరికేశారని డీఎస్పీ జనార్దన్ నాయుడు చెప్పారు. నందలపాడుకు చెందిన లాల్ బాషా మెకానిక్గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి డిన్నర్కి వెళ్ళి వచ్చి డాబా మీద నిద్రించాడు. తెల్లవారుజామున గుర్తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం ఎంతసేపటికి కిందకి దిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్ళి చూశారు. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ జనార్దన్ రాయుడు, సిఐ నాగేంద్ర ప్రసాద్ డాగ్ స్క్వాడ్తో వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాల్ బాషా తల్లిదండ్రులు విచారించి కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ అన్నారు. లాల్ బాషా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.